వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించి జనరల్ సైన్స్ అండ్ ఎబిలిటీస్కి సంబంధించిన ప్రశ్నలు 100 ప్రశ్నలు చూద్దాం. యునైటెడ్ నేషన్స్ మానవతా నిధులు ఎవరికి కేటాయించారు? కొత్త సిఈఆర్ఎఫ్ నిధులలో 1/3 కంటే ఎక్కువ యోమన్కి $20 మిలియన్ల, హెచ్పిఓకి $15 మిలియన్ల సహాయం చేస్తుంది. ఆకలి, స్థానభ్రంశం, వ్యాధి మరియు వాతావరణ సంక్షోభాలను పరిరక్షిస్తుంది. 2024 మార్చిలో పిఎం మోడీ ప్రారంభించిన ప్రపంచంలోనే అతి పొడవైన ద్విలైన్ సొరంగం పేరు ఏమిటి? సేలా టన్నెల్ 2019లో ప్రారంభం అయ్యింది. పొడవు 13,000 అడుగులు. ఉష్ణమండల తుఫాను లక్షణాలు ఏమిటి? తుఫాన్ కేంద్రం సాధారణంగా ప్రశాంతంగా స్పష్టంగా ఉంటుంది. చాలా తక్కువ వాయుపీడనంతో ఉంటుంది. ఇది మూసి ఉన్న ఐసోబార్లను కలిగి ఉంటాయి. దీని ఫలితంగా ఎక్కువ గాలి వేగం ఉంటుంది. 2024 ఆగస్టు చివరిలో జపాన్ చేరుకున్న భారీ వర్షం మరియు గాలులతో కూడిన తుఫాన్ పేరు ఏమిటి? షాన్షాన్. దక్షిణ త్రిపుర జిల్లాలో ఉద్భవించి భారత్ వైపు సుబ్రుం పట్టణం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నది పేరు ఏమిటి? ఫేనీ నది. ఇది ఏ రెండు దేశాల సరిహద్దులో భాగంగా ఉంది? భారత్ మరియు బంగ్లాదేశ్. ఈ ఫేనీ నదిపై భారత్ బంగ్లా సంబంధాలకు నిర్మించిన బ్రిడ్జ్ పేరు ఏమిటి? మైత్రి సేతు. 9 లైన్ యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఇది దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క చారిత్రక వివాదాలను సూచిస్తుంది. ఇది అనేక ఆగ్నేయాసియా దేశాల ప్రత్యేక ఆర్థిక మండలిలో EEZs వ్యాప్తి చెంది ఉంది. సభ్య దేశాలు ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై. వ్యవసాయ స్టార్టప్లు మరియు అగ్రిప్రెన్యూర్లకు మద్దతుగా ప్రభుత్వం ప్రారంభించిన ఫండ్ పేరు ఏమిటి? అగ్రిసూర్ 2024. 2024లో ప్రారంభించబడిన జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ప్రచారం యొక్క నేపథ్యం ఏమిటి? నారీ శక్తి సే జలశక్తి. కావేరీ నది మూలం పశ్చిమ కనుమల్లో ఏ కొండలలో ఉంది? బ్రహ్మగిరి కొండలలో. కావేరీ నదిపై ఉన్న జలపాతం ఏమిటి? శివసముద్రం. స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో భారత్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మార్చి 2024లో ఎక్కడ ప్రారంభించింది? హీసర్, హర్యానా. దీన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జె జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ అథారిటీ దీన్ని ప్రారంభించింది. ఇటీవల 16 ఏళ్ల వయసులో నేపాల్ వైపు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు ఎవరు? కామ్యా కార్తికేయ. ప్రపంచంలో రెండో అతి చిన్న వయస్కురాలు ఈమె. తెలంగాణలో ఇటీవల భారత్లో గృహ వర్గ సర్వేను ప్రారంభించిన 3వ రాష్ట్రంగా మారింది. మొదటి 2 రాష్ట్రాలు ఏమిటి? బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్. 2024 వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరిన రాష్ట్ర శాసనసభ ఏమిటి? కేరళ రాష్ట్ర శాసనసభ. భారత్లో అత్యధిక సంఖ్యలో రామ్సార్ ప్రదేశాలు కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి? తమిళనాడు. పండిట్ జస్రాజ్ శాస్త్రీయ గాయకుడు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క ఏ పాఠశాలలకు చెందినవారు? మేవాటి పాఠశాల అంటే ఘరానా. నీల్ దర్పణ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇది ఒక బెంగాలీ నాటకం. దీనబంధు మిత్ర. ఏ లక్కారాడి నృత్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? కేరళ రాష్ట్రంలో. నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ నాల్కో చైర్మన్ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? బిజేంద్ర ప్రతాప్ సింగ్. రష్యాలోని కజాన్లో 2024లో జరిగిన బ్రిక్స్ గేమ్స్లో భారత్ ర్యాంక్ ఎంత? భారత్ ర్యాంక్ 8వ స్థానం. మొత్తం 29 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. 2024 ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ ఎవరు? ధ్రువ్ సీత్వాలా. ఇటీవల పరీక్షించిన RH 560 రాకెట్ను ఎక్కడి నుంచి ప్రయోగించారు? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం.
తెలంగాణలో అటవీ ప్రాంతం కవరేజీ శాతం ఆధారంగా మొదటిది ములుగు, 2 భద్రాద్రి కొత్తగూడెం, 3 కుమరంభీం, 4 జయశంకర్ భూపాల్పల్లి. వన్యప్రాణి అభయారణ్యం మరియు అవి ఏర్పడిన సంవత్సరాలు: ఏటూరు నాగారం 1952, కిన్నెరసాని 1977, నాగార్జున శ్రీశైలం 1978. భారత్ నందలి వెడల్పైన జలపాతం ఏది? చిత్రకూట్. భారత్ నందలి అత్యంత ఎత్తైన జలపాతం ఏది? కుంచికల్. కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి దేనికి పొడిగింపు? ద్వీపకల్ప పీఠభూమికి. సుందరమైన దూద్ సాగర్ జలపాతానికి ప్రసిద్ధి చెందిన నది ఏమిటి? మాండవి నది. ఏజెన్సీలు మరియు వాటి హెడ్ క్వార్టర్స్: FAO రోమ్, UNIDO వియన్నా, ILO న్యూయార్క్, యునెస్కో ప్యారిస్. 1000 సరస్సుల భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఫిన్లాండ్. పంగలక వన్యప్రాణుల అభయ అరణ్యం సిక్కింలోని ప్యాంగాంగ్ జిల్లాలో ఉంది. ఇది భారత్ మరియు భూటాన్కి మధ్య పులుల సంరక్షణ కారిడార్గా పనిచేస్తుంది. కొండ చర్యలు విరగడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి? 1. అవి ఒక రకమైన మాస్ వేస్టింగ్. 2. మైనింగ్ కారణంగా. ఆవర్తన పట్టికలో ఎడమ నుండి కుడికి తగ్గుతుంది, పైనుండి కిందకు పెరుగుతుంది. పరమాణు వ్యాసార్థం. భగత్ సింగ్ మరియు BK దత్తాలు కేంద్ర శాసనసభలో బాంబు ఎప్పుడు వేశారు? 8 ఏప్రిల్ 1929. మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928లో ప్రతిపాదించిన చట్టం పేరు ఏమిటి? హక్కుల చట్టం. యంగ్ బెంగాల్ను స్థాపించింది ఎవరు? హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో. 1945-46 సంవత్సరంలో ఢిల్లీలోని ఎర్రకోట బ్రిటిష్ ప్రభుత్వం కోర్టు మార్షల్ ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ INA లేదా ఆజాద్ హింద్ ఫౌజ్కు చెందిన ఎవరు విచారణకు గురి అయ్యారు? షా నవాజ్ ఖాన్, గుర్దయాల్ సింగ్ థిల్లాన్, ప్రేమ్ సెహగల్. సమాజము మరియు వాటి సేవలు: బ్రహ్మ సమాజం, ఏకేశ్వరోపాసన. ఆర్య సమాజం, వేదాలకు తరలిపోండి. దివ్యజ్ఞాన సమాజం, విశ్వ మానవ సౌభ్రాతృత్వం. రామకృష్ణ మిషన్, మానవ సేవ. కర్ణాటక యుద్ధాలు ఎవరి మధ్య జరిగాయి? బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య. మొదటి కర్ణాటక యుద్ధం ఎవరి వల్ల జరిగింది? ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం వల్ల ఏర్పడింది. చట్టాలు అవి ఏర్పడిన కాలానుక్రమంగా అమర్చినప్పుడు: మొదటిది క్రమబద్ధీకరణ చట్టం. 2 పిట్స్ ఇండియా చట్టం. 3 చార్టర్ చట్టాలు. 4 ఇండియన్ కౌన్సిల్ చట్టాలు. తెలంగాణలో జరిగే ముఖ్యమైన పండుగలు, వాటి రోజులు: సమ్మక్క సారక్క 4 రోజులు, బోనాలు 2 రోజులు, బతుకమ్మ పండుగ 9 రోజులు. పథకం మరియు పథకం ఒక లక్ష్యం: చేనేత మిత్ర, ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతనం పరిహారం. నేతన్నకు చేయూత, చేనేత పనివారిపై వడ్డీ భారాన్ని తగ్గించడం. భారత్లో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏమిటి? తెలంగాణ. గౌట్ రోబోటిక్స్లో ఫెలోషిప్ను కూడా అందిస్తుంది. గవర్నమెంట్ రోబోటిక్స్లో ఫెలోషిప్ను కూడా అందిస్తుంది. PM ఫసల్ బీమా యోజన కింద ఖరీఫ్ మరియు నూనె గింజల పంటలకు రైతులు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఎంత? 2%. PMFBY. పాలసీ అవి మొదలైన సంవత్సరాలు, అవి ఏర్పాటైన సంవత్సరాలు: నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేషన్ 2014, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ 2015, స్టార్టప్ ఇండియా స్కీమ్ 2016. 2022లో సముద్ర దొంగతనాలను నిరోధించడానికి ఏర్పాటైన చట్టం ఏమిటి? సముద్రాలపై దొంగతనాలను అణిచివేయడం కోసం ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టంపై ఒప్పందం చేసుకుంది. మిస్తీ పథకం యొక్క ఉద్దేశం ఏమిటి?
మాంగ్రోవ్ పర్యావరణ వ్యవస్థ. జాతీయ వెదురు కమిషన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత పథకం? వ్యవసాయం మరియు రైతు సంక్షేమం. గ్రామీణాభివృద్ధి పథకం పిఎంజివై అంటే ఏమిటి? ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. జాతీయ ఆరోగ్య విధానం ఎన్హెచ్పి 15 సంవత్సరాల విరామం తర్వాత ఎప్పుడు విడుదల చేయబడింది? 2017లో. సమర్థ్ అనే మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ. భారత్ మొదటి జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు జారీ చేసింది? 1952. తెలంగాణలోని ప్రభుత్వ సంస్థలు మరియు వాటి స్థలాలు. హార్డ్వేర్ పార్క్ రావిర్యాల రంగారెడ్డి. గేమింగ్ అండ్ యానిమేషన్ పార్క్ రాయదుర్గం మరియు రంగారెడ్డి. గేమింగ్ అండ్ యానిమేషన్ పార్క్ రాయదుర్గం రంగారెడ్డి. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ షాయంపేట గీస్కొండ వరంగల్. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నాగులపల్లి మెదక్ జిల్లా. తెలంగాణ అటవీ శాఖ అకాడమీ ప్రచురించిన పుస్తకాలు ఏమిటి? వన సంరక్షణ నెలలో ఒకసారి వస్తుంది. వన జ్ఞాపిక త్రైమాసిక పత్రిక ఇది. వృక్షాలను ఎక్కువ ఎత్తులో ఉన్న వృక్ష సంపదగా పరిగణిస్తారు. ఏ అడవులను? మెంటాన్ అడవుల వృక్షాలను ఎక్కువ ఎత్తులో ఉన్న వృక్ష సంపదగా పరిగణిస్తారు. ప్రభుత్వం యొక్క కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన సిడిపి సురక్ష యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఉద్యాన రైతులకు తక్షణమే రాయితీలు అందించడం. భారతదేశం జరిపిన కొన్ని ఆపరేషన్లు మరియు తరలింపులు. ఆపరేషన్ రాహత్ యోమన్, ఆపరేషన్ సుకూన్ లెబనాన్, ఆపరేషన్ గంగా ఉక్రెయిన్, ఆపరేషన్ దేవి శక్తి ఆఫ్ఘనిస్తాన్. బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏమిటి? హైదరాబాద్ మరియు బీదర్. జోగినీల పేర్లు ప్రాంతాలను బట్టి. స్థలం కరీంనగర్, పేరు పార్వతి. రంగారెడ్డిలో అంబాబాయి, మహబూబ్ నగర్లో జోగని బసవి అని పిలుస్తారు. స్వస్థాన పరిరక్షణకు ఉదాహరణలు ఏమిటి? జీవ ఆవరణ నిల్వలు, రక్షిత అడవులు. జాతీయ అభయ అరణ్యం లేదా ఉద్యానవనాలు మరియు ప్రదేశాలు. బందీపూర్ జాతీయ ఉద్యానవనం కర్ణాటక. చంద్రప్రభ అభయారణ్యం ఉత్తరప్రదేశ్. దాచిగమ్ అభయ అరణ్యం జమ్మూ కాశ్మీర్. నిమ్దహా జాతీయ ఉద్యానవనం అరుణాచల్ ప్రదేశ్. డిఆర్డిఏ ఫుల్ ఫామ్ ఏమిటి? డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. కొన్ని మీనింగ్స్ చూద్దాం. క్రెడిబుల్, ఏబుల్ టు డూ బిలీవ్. క్రెడిబుల్, ఏబుల్ టు బి బిలీవ్డ్, కన్విన్సింగ్. స్పోరియస్, నాట్ జెన్యూన్, అథెంటిక్, నాట్ అథెంటిక్, ఫాల్స్ ఆర్ ఫేక్. Expedient, useful, right, convenient in particular situations. Impending, about to happen, occur soon. Exciting, speaking very high. Fit as fiddle ante in good health. I would have accepted the job offer on the condition that I dash more flexibility had. I would have accepted the job offer on the condition that I had more flexibility. Active voice. Mother said to Megha, leave for your office now. Passive voice. Mother told Megha to leave for her office then. In spite of sickness, she appeared at the examination. తెలంగాణలో ఆశ్రిత కులాల ప్రధాన వృత్తి దేనిగా పరిగణించబడింది? భిక్షాటనగా. తెలంగాణలోని ప్రాజెక్టులు మరియు వాటి ప్రాంతాలు. ఉల్లూరు వాగు ప్రాజెక్ట్ ములుగు. లంక సాగర్ ప్రాజెక్ట్ ఖమ్మం.
నీ క్షయ పోషణ యోజన NPY కింద క్షయ రోగులకు నెలవారీ సహాయం ఎంత పెంచారు? 1000 రూపాయలకు పెంచారు. If you like the video, please do subscribe my YouTube channel and share with your friends. Like and comment about my video. Thank you.